గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడిగా 678. ఈరోజు అయితే నేనైతే చాలా విషయాలు చెప్పడానికి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ముందుగా ఒక చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ మేమైతే తీర్థయాత్రలకు వెళ్ళాము. కర్ణాటక డిస్ట్రిక్ట్ అటు సైడ్ మహారాష్ట్ర ఇటు సైడ్ వెళ్ళాము. కాకపోతే మీకు నేను వీడియోస్ తీయలేకపోయాను. రేపు మీకు ఒక ప్రత్యేకమైన వీడియో రాకపోతుంది. అది కూడా కుర్వపూరం గురించి ఫుల్ నేనైతే మొత్తం చెప్తాను. అది కూడా ఒక వీడియో లేకపోతే 2 వీడియోలో అవుతుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ సెకండ్ వీడియో కూడా థర్డ్ వీడియో కూడా రావచ్చు, చెప్పలేను. ఇంకా అక్కడ ఉన్న ఎక్స్ప్లోర్ చేసేవి ఏముందో అవన్నీ మొత్తం క్లియర్గా చెప్తాను. సో దాని గురించి అయితే నేనైతే రేపు చెప్తాను. అండ్ నేను రీసెంట్గా వెళ్ళిన కర్ణాటక అలాంటి ప్లేసెస్లో ఏమేమి కొనుక్కున్నానో ఇప్పుడు చూపిస్తాను రండి. నేను ఇదొక బార్బీ సెట్ అయితే కొనుక్కున్నాను. దీంతో నేను ఇప్పుడు ఒక ఆడి కూడా చూపిపోతున్నాను. కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో ఆడలేను. కాకపోతే ఈరోజు ఆడలేను, రేపు ఆడలేను. కాబట్టి మండే అయితే నేనైతే ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో బట్టి మీరైతే తెలుసుకోవచ్చు నేను అసలు ఎలా కొనుక్కున్నాను. నేనైతే జస్ట్ ఇప్పుడు ఒక చిన్నగా చూపిస్తున్నాను. ఇది అంతే. ఇంకా నేను ఒక రెసిపీ కూడా చెప్దాం అనుకుని నేను అనుకున్నాను. సో ఇదైతే ఇక్కడ ఉంది గైస్. ఇది వెన్న లాంటిది కానీ వెన్న కాదు. సో ప్రాసెస్ తెలుసుకునే ముందు దీని పేరేంటో నాకు కూడా తెలియదు, కానీ చేశాను. సో దాని ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. దాన్ని కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం అది మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం తర్వాత అది పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం పెరిగేసుకోవాలి. పెరిగేసుకున్న తర్వాత కొన్ని పాలు కూడా వేసుకోవాలి. పాలతో పాటు మీగడ ఉండేలాగా చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం పెరిగేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి. దాన్ని కలుపుతూ ఉండండి మంచిగా. దాంతోపాటు మధ్యలో మీరు కొన్ని ఐస్ క్యూబ్స్, ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని దిట్టంగా కలుపుకొని అవి కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆ టెక్స్చర్, ఈలాంటి టెక్స్చర్ వచ్చిన తర్వాత కేవలం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ అలా చూసి దాని తర్వాత తాగడం లేదంటే తినడం చేయండి. చాలా సూపర్ ఉంటుంది నిజంగా. పాలైతే ఇన్ని పోసుకుంటే నాకు తెలిసి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి నేనైతే టీచ్ చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అయితే ఫైనల్ టెక్స్చర్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది మన ఫైనల్ టెక్స్చర్ అనమాట. సో మీరైతే మంచిగా చేసుకోండి. అండ్ ఎలా ఉందో ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క వీడియోకి లైక్ కూడా లేదు. అండ్ నేనైతే కృష్ణుడి వీడియో ఒక 3 వీడియోస్ చేశాను. అవైతే షార్ట్స్లలో ఉంటాయి. బాయిలోనే ఇంకా ఇదేమిటమ్మా మాయ అందులో ఉంటే మీరైతే చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక్కసారి అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ కదా. మీరు మంచిగా చూస్తున్నారు, వ్యూస్ నేను చూస్తున్నాను పెరుగుతున్నాయి, కానీ సబ్స్క్రైబ్ లేదు. ప్లీజ్ చేసుకోవచ్చు కదా. కొంచెం మాకు కూడా సపోర్ట్ చేస్తుంటే మేము కూడా వస్తాం కదా. ప్లీజ్ మీకోసం ఇంత మంచి కంటెంట్స్తో ఇన్ని ఫన్ లాగా చేసుకుంటే నేను ఎన్నో చేసుకుంటూ మంచిగా చేస్తున్నాను. కానీ మీరు మాత్రం లైక్ షేర్ మర్చిపోతున్నారే. ఇందుకే బాధ అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.